శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బెజవాడలో బెగ్గర్స్ సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. పని మీద రోడ్డెక్కితే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, దేవుడి దర్శనానికి వెళ్తే గుడి దగ్గర, కాస్త వినోదం కోసం పార్కుకు వెళ్ళినా కూడా అక్కడ కూడా వాళ్లే కనిపిస్తున్నారు. దీంతో బెజవాడని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. ఇప్పటికే ఆపరేషన్ బెగ్గర్స్ స్టార్ట్ చేశారు కూడా. విజయవాడ నగరాన్ని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆపరేషన్ బెగ్గర్స్ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. విజయవాడ సిటీలోని రోడ్లు, ఫ్లైఓవర్లు, ఆలయాల పరిసరాల్లో భిక్షాటన చేస్తున్న యాచకులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రధానంగా కనకదుర్గమ్మ ఆలయ సమీప ప్రాంతాల్లో యాచకుల సంఖ్య అధికంగా ఉందని గుర్తించిన పోలీసులు వాళ్లను ముందుగా స్టేషన్ కు తరలిస్తున్నారు. ఆ తర్వాత వివరాలను సేకరించి ఆధార్ కార్డుల ఆధారంగా వారి స్వస్థలాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఇళ్లలో గొడవలు పెట్టుకుని వచ్చిన వారు ఉండడంతో కుటుంబ సభ్యులను సంప్రదించి వారికి అప్పగించేందుకు కృషి చేస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులు లేని అనాథలను విజయవాడలోని షెల్టర్ హోంలకు తరలిస్తున్నారు. యాచకులకు మెడికల్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే గంజాయికి బానిసలైన వారికి కౌన్సిలింగ్ అందిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న యాచకులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ షెల్టర్ ఉద్దేశం ఏంటంటే రోడ్డు మీద పడుకున్న కూడా గౌరవించాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళకి మంచి షెల్టర్లు కట్టింది, 4 షెల్టర్లు కట్టింది. వాళ్ళు రోడ్డు మీద పడుకొని తాగేసి రోడ్ల మీద పడుకొని గంజాయి బ్యాచ్ వాళ్ళతో అటు ఇటు సంబంధాలు పెట్టుకొని పక్కదో పట్టకుండా అందరూ మంచిగా ఉండాలని ఉద్దేశంతో ఇలాంటి వాళ్ళని రోడ్ల మీద ఎవరు ఉండకుండా చూడాలని రోడ్ల మీద ఆహారం పెట్టి వాళ్ళని చేయకుండా హోమ్స్ ఉన్నాయండి. హోమ్స్కి తీసుకొని ఫుడ్ పెడితే మేము వాళ్ళకి మంచి చక్క మా తల్లిదండ్రులు మేము చూసుకుంటామండి. విజయవాడలో భిక్షాటన పెరగడం, అపరిశుభ్రత సమస్యలు ఎక్కువ కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆపరేషన్ బెగ్గర్స్ చేపట్టారు పోలీసులు. బెజవాడను బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుని గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నారు. నగర పరిశుభ్రతతో పాటు దారి తప్పిన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే ఆపరేషన్ బెగ్గర్స్ ప్రధాన ఉద్దేశమంటున్నారు. మనం యాచకులందరినీ కూడా ప్రతిరోజు కనీసం 10 మందికి తగ్గకుండా తీసుకొచ్చి వారితో కూర్చొని అసలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ నేపథ్యం ఏంటి, ఎందుకు ఇలా అయ్యారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోగలరా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఏం చేస్తే బాగుంటుంది అని ప్రతి వాళ్ళతో కూడా పర్సనల్గా మాట్లాడి మనం వారు ప్రతిరోజు మాట్లాడడం జరుగుతుంది. వారంతా కూడా ఏంటి అంటే కుటుంబంలో ఏదో గొడవలు పెట్టుకుని రావడం, కొంతమందికి ఎవరు లేకపోవడం, లేదు ఏదో పని చేసుకుని బతుకుదాం, ఇక్కడ ఖచ్చితంగా ఏదో పని దొరుకుతుందని బతుకుదామనే ఉద్దేశంతో రావడం, ఇక్కడ ఆ టైంకి వాళ్ళకి పని దొరకకపోవడం, ఈ కారణాలతో జాగ్రత్తగా వీళ్ళు ఇక్కడ ఈ యాచక వృత్తిని చేపడుతున్నట్టుగా జరుగుతుంది. కొంతమంది తెలియని వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారు. ప్రతి వాళ్ళకి కూడా ఇది ఏదో 1 రోజు 2 రోజులతో చేసే ఇది కాదు, కనీసం నెలల తరబడి చేస్తేనే కానీ మనం ఈ సమస్యని మనం కంప్లీట్ చేయలేము. మొత్తంగా ఆపరేషన్ బెగ్గర్స్ డ్రైవ్ పై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరాన్ని మార్చడంతో పాటు యాచకులకు షెల్టర్ హోమ్స్ కల్పించడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.